మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బీసీ రిజర్వేషన్ అంశం మరలా తీవ్ర హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై బీసీ సంఘాలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో నెమలి శ్రీనివాసచారి నేతృత్వంలో బీసీ నేతలు రామాయంపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులతో అధ్యక్షుడు కిష్టాపురం రామకృష్ణాచారి, ప్రధాన కార్యదర్శి సరాబ్ ప్రశాంత్ చారి, కోశాధికారి మైలవరం వేణుమాధవ్ చారి, ఉపాధ్యక్షుడు పూన రవీందర్ చారి, సహాయ కార్యదర్శి రామవరపు కిరణ్ చారి, ఉపకోశాధికారి మద్దూరి నవీన్ చారి తదితరులు హాజరై బీసీ రిజర్వేషన్లు ప్రకటించినట్టే అమలు చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు న్యాయం చేయాలని తహసీల్దార్ రజనీకుమార్కి నాయకులు మెమోరాండం అందజేశారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. రూపాయలు కూడా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. నిన్నటి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు ఎవరైతే ఈ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నటువంటి ఈ ఈశ్వర చారి గారు ఏదైతే ఉద్యోగాల కోసం 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ 42% ఇస్తానని చెప్పేసి గతంలో కాంగ్రెస్ వారు హామీ ఇచ్చిన దర్పంలో మరి ఆ ఆశతోని ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇన్ని రోజులు గడిచిన మరి రిజర్వేషన్ 42% ఇవ్వకపోవడానికి ఆయన మనస్తాపం చెంది బలవన్మరణం చేసుకున్నందుకు మేమందరం కూడా నివాళులర్పిస్తూ ఉన్నాము. ఏదైతే ఇప్పుడు నేను ఈ మెదక్ జిల్లా బీసీ సంఘం నుంచి నేను ఏం కోరుతున్నానంటే ఏ ఒక్కరు కూడా ఆత్మ బలిదానం చేసుకోవద్దు. ఎందుకనంటే ఈ రాష్ట్రం బడుగు బలైన వర్గాల గడ్డ, ఏదైతే పోరాటాల గడ్డ. మనం ఎన్నో రకాలుగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఈ పౌరులు కానీ గతంలో నుంచి ఎన్నో శతాబ్దాల కాలం నుండి కూడా చాలామంది పోరాటాల ద్వారానే విజయాలు సాధించారు. ఎందుకంటే అన్ని పోరాటాలు అయిపోయినాయి. భారతదేశ స్వతంత్ర పోరాటం అయిపోయింది, నక్సలైట్ పోరాటం అయిపోయింది, మొన్న తెలంగాణ ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు ఏకైక పోరాటం బీసీ పోరాటమే ఉన్నది. పోరాటాల ద్వారా మాత్రమే ఈ విజయాలు సాధించాలి, పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోవాలి తప్ప ఇలాంటి బలవన్మరణాలకు ఎప్పుడు కూడా పూనుకోవద్దు. దయచేసి ఏదైనా ఉంటే మన సమస్యలు మనం ఏదైనా ఉంటే గవర్నమెంట్ మీద ఉద్యమం చేయాలి తప్ప ఇలాంటి మనస్తాపం చెందొద్దు, కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండి ముందుకొచ్చి ఈ ఏదైతే 42% రిజర్వేషన్లు సాధించుకునేదాకా వదిలేది లేదు. జై స్వర్ణకార్. రోజు మేము స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి మరి సాయి ఈశ్వరాచారి మన ఆత్మ బలిదానం చేసుకున్నందుకు మేము అందరము మరి వచ్చేసి ఆయన బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వనందుకు గవర్నమెంట్ ఇవ్వనందుకు మనస్తాపానికి గురి చెంది ఆత్మబలిదానం చేసుకోవడం జరిగింది. మరి దానికి మేము స్వర్ణకారులము విశ్వబ్రహ్మణులు అందరం కూడా షాపులు బంద్ చేసి స్వచ్ఛందంగా మరి మన మేడం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ భార్యకు మన గవర్నమెంట్ జీతం ఉద్యోగం ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బీసీలే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అగ్రవాళ్ళు మరి బీసీ రిజర్వేషన్ రాకుండా మాకు అడ్డుపడుతూ మరి ప్రభుత్వం దీన్ని విస్మరిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ దీనికి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 40% కొనసాగించాలని తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార్.